హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది పార్ట్ 2 ఆఫ్ ప్రేమ కథా చిత్రం. ఇంకా మన మహేష్ కూడా లేడుగా, ఫుల్ ఎంజాయ్ లా ఉన్నాడు. అంతా కొత్త కొత్త ఊపు కదా. అప్పుడే కాలేజీలో ఉన్న బాత్రూమ్ మొత్తం తిరిగాడు. గదేలే బాత్రూమ్ అన్ని గదే. మనవాడు బయటికి ఇందులో తీసుకెళ్ళడం మన కాలేజీ ఉండగా అని చెప్పి బాత్రూమ్ ఉండగా అది చేసేవాళ్ళు అనమాట. అమ్మాయి కోచింగ్కి వెళ్ళేది మామ. సపరేట్ గా ఈ స్పెషల్ క్లాసెస్ అయి ఉంటేలే ఆ కోచింగ్కి వెళ్ళేది. ఆ కోచింగ్కి వెళ్తే అక్కడ సారు ఒకడు ఉన్నాడు. ఆ సారు ఈ అమ్మాయిని రూమ్ కోసం అని అడిగాడంట. అమ్మాయి వచ్చి వీడికి చెప్పింది రమేష్కి, అరే ఇట్లా అడుగుతున్నారు అని చెప్పి మాతో అన్నాడు వాడు రమేష్. అరే రమ్మన్రా, అడ్రస్ పెట్టమాను, ఆడికి వచ్చినాక అందరు కలిపి వాడిని రౌండ్ వేసి కొడదాం వాడిని అని చెప్పి అందరం చెప్పాం. వాడు ఎందుకులే అని చెప్పి వినలా. సర్లే గొడవల కోసం కొంచెం దూరంగా ఉంటే మేము గమ్మన్నాం. ఇంకొన్ని రోజులు బాగానే సాగుతా ఉంది. తర్వాత కొన్ని రోజులకి అమ్మాయి వచ్చి, నేను అదే కోచింగ్ లో ఒక అబ్బాయితో ఇట్లా రిలేషన్ లో ఉన్నాను, రిలేషన్ కాదులే, బెస్ట్ విత్ బెనిఫిట్స్, అదేనా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఓకే సరే తెలియదు దాని గురించి. వాళ్ళిద్దరు కిస్ చేసుకున్నది అవన్నీ చూపించినాం వీడికి. మనోడికి గుండె బద్దలైపోయింది. మనోడికి మా షాక్, మేమందరం కూడా ఏంది ఇట్లా ఉన్నాడు, ఫ్రెండ్ని కాదనుకుని కూడా వెళ్ళాడు, ఈ అమ్మాయి ఇట్లా చేసింది అని. ఆ ఫ్రెండ్ చెప్తానే ఉన్నాడు పాపం మహేష్ గాడు, మంచిది కాదరా వాడు అయినట్లేదని మాతో కూడా చెప్పేవాడు. మేము కూడా అంత పట్టించుకోలేదులే. ఇంక మనోడు 4 రోజులు డిప్రెషన్ లోకి పోయి ఏడుచుకుంటా తిండి తిప్పలు మానేసి వాడికి ఏం చేస్తున్నాడు అర్థం కాక మొత్తం గందరగోళం అయిపోయి ఉన్నాడు. మీ అందరూ అదే మా వదిలేరా, ఇంకా అదే లైట్ అంటే అట్టట్టు వదిలేస్తాను, నా పిల్లరా అది అని చెప్పి ఆ పిల్లతో పాటు తిరుగుతున్నాడు మా వాడు. ఈ ట్విస్ట్ చూడు, ఆ పిల్ల ఎవడుతోనో తిరిగి ఫోటోలు ఇడి చూపిస్తే కూడా వాడు ఆ పిల్ల వదలట్లా. ఏముందో మరి అంత ఈయన మాత్రం జాగ్రత్త గైస్, అస్సలు ఇలాంటివి చాలా దూరంగా ఉండాలి మనం. ఓకే బాయ్.